సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం రీసెంట్గా జరిగింది. దానికి సంబంధించి ఏ సినిమా ఏ అవార్డు గెలుచుకుంది, ఎక్కువ అవార్డ్స్ గెలుచుకున్న సినిమా ఏది, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ వాట్ ఐ నో. 97th అకాడమీ అవార్డ్స్ సెరమనీ ప్రతి సంవత్సరం లాగానే లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ యొక్క ప్రముఖులతో పాటు సినీ రంగ ప్రముఖులంతా హాజరయ్యారు. హోస్ట్గా కానన్ క్రిస్టోఫర్ ఓబ్రియాన్ వ్యవహరించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారిచే 2 మార్చ్ 2025న అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ ఆస్కార్ లేదా అకాడమీ అవార్డ్స్ను 23 కేటగిరీస్లో ప్రదానం చేస్తారు. మొదటగా బెస్ట్ పిక్చర్ అవార్డు ఈ సంవత్సరం అనోరా మూవీ గెలుచుకుంది. బెస్ట్ యాక్టర్గా అడ్రియన్ బ్రాడీ ఎంపికయ్యారు. ద బ్రూటలిస్ట్ అనే మూవీలో తన అద్భుతమైన నటనకు గాను ఈ అవార్డు గెలుచుకున్నారు. అదేవిధంగా బెస్ట్ యాక్ట్రెస్గా మైకీ మ్యాడిసన్ ఎంపికయ్యారు. ఈమె అనోరా మూవీలో గొప్పగా నటించినందుకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్నారు. నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో ఏ రియల్ పెయిన్ అనే మూవీలో నటించిన కీరన్ కల్కిన్ అవార్డు గెలుచుకున్నారు. అదేవిధంగా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా జోయా సాల్దానా గెలుపొందారు. ఈమె ఎమిలియా పెరెజ్ మూవీలో నటించారు. తర్వాత అనోరా మూవీ తెరకెక్కించిన సీన్ బేకర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు సొంతం చేసుకున్నారు. ద బ్రూటలిస్ట్ మూవీలో అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించిన లాల్ క్రాలే బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్గా ఫ్లో అనే మూవీ అవార్డు గెలుచుకుంది. అదేవిధంగా బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్గా ఇన్ ద షాడో ఆఫ్ సైప్రస్ అనే మూవీ అవార్డు గెలుచుకుంది. వికెడ్ మూవీలో పనిచేసిన తేజ్వెల్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు గెలుచుకున్నారు. నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లేకి సంబంధించి అనోరా మూవీ డైరెక్ట్ చేసిన సీన్ బేకర్ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేకి సంబంధించి అవార్డును పీటర్ స్ట్రాగన్ గెలుచుకున్నారు. ఈయన కాంక్లేవ్ మూవీలో తన ప్రతిభను కనపరిచినందుకు ఈ అవార్డు గెలుచుకున్నారు. ద సబ్స్టెన్స్ మూవీకి పనిచేసిన ముగ్గురికి బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వచ్చింది. తర్వాత బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ కేటగిరీకి సంబంధించి అనోరా మూవీ తెరకెక్కించిన సీన్ బేకర్ మరో అవార్డు గెలుచుకున్నారు. వికెడ్ మూవీలో పనిచేసిన నథన్ క్రౌలీ, లీ శాండల్స్ వీరిద్దరూ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు గెలుచుకున్నారు. ఈ సంవత్సరం ఎల్ మాల్ అనే సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ ఎల్ మాల్ అనే పాట ఎమిలియా పెరెజ్ అనే మూవీలోనిది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా అనే మూవీ అవార్డు గెలుచుకుంది. అదేవిధంగా బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నో అదర్ ల్యాండ్ అనే మూవీ అవార్డు గెలుచుకుంది. బెస్ట్ సౌండ్ మరియు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అనే ఈ 2 కేటగిరీస్లో డ్యూన్ పార్ట్ 2 మూవీ విజేతగా నిలిచింది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అనే కేటగిరీలో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే మూవీ అవార్డు గెలుచుకుంది. ఇదే కేటగిరీలో మన ఇండియాకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్ అనూజా నామినేట్ అయ్యింది, కానీ అవార్డు దక్కించుకోలేకపోయింది. ద బ్రూటలిస్ట్ మూవీకి పనిచేసిన డానియల్ బ్లూంబర్గ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఐఎమ్ స్టిల్ హియర్ అనే మూవీ అవార్డు గెలుచుకుంది. ఈ సంవత్సరం ఎక్కువ అవార్డులను గెలుచుకున్న మూవీ అనోరా. ఈ అనోరా మొత్తం 5 అవార్డ్స్ గెలుచుకుంది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ ఇలా మొత్తం 5 ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుంది. ద బ్రూటలిస్ట్ 3, డ్యూన్ పార్ట్ 2 2, వికెడ్ 2, ఎమిలియా పెరెజ్ 2 ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నాయి. అంతేకాకుండా ఈ 2025 ఆస్కార్ అవార్డ్స్ సెరమనీలో ఎక్కువ అవార్డ్స్ గెలుచుకున్న వ్యక్తి అనోరా మూవీ డైరెక్ట్ చేసిన సీన్ బేకర్. ఈయన 4 అవార్డ్స్ గెలుచుకున్నారు. బెస్ట్ డైరెక్టర్, ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఇలా 4 అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ మూవీకి వచ్చిన మొత్తం 5 అవార్డ్స్లో ఇండివిజువల్గా 3 అవార్డ్స్ డైరెక్టరే గెలుచుకోవడం విశేషం. ఈ సంవత్సరం ఎక్కువ నామినేషన్స్ దక్కించుకున్న మూవీ ఎమిలియా పెరెజ్. ఈ మూవీ మొత్తం 13 నామినేషన్స్ దక్కించుకోగా 2 ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుంది. ఆస్కార్ యొక్క చరిత్ర గురించి, ఆస్కార్ ట్రోఫీ, ఫస్ట్ అకాడమీ అవార్డ్స్ ఎక్కడ జరిగాయి, ఎలా జరిగాయి, ఎక్కువ ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్న మూవీస్ ఏంటి, మన ఇండియా ఎన్ని ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుంది, ఇలాంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.